హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. హే, ఐఎమ్ శ్రీ. మన శ్రీకాకుళంలో ఫస్ట్ టైం అండి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు మన శ్రీకాకుళంలోన ఎప్పుడూ లేని విధంగా ఫర్ ది ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు కూడా రావణ దహన అనే ఈవెంట్ అనేది ఇప్పటి వరకు ఎప్పుడు చేయలేదు. వెల్కమ్ టు ఇందిరా బ్రహ్మోహన్ నాయుడు గారు, కొండి శంకర్ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ స్వప్నల్ రెడ్డి గారు, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి ఈ రావణ దహన ప్రోగ్రాం కోసం ఎంతమంది వచ్చారు. ఇది ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో జరిగిందండి. గ్రౌండ్ మొత్తం చాలా అంటే చాలా మంది ఇచ్చేశారు. ప్రతి ఒక్కరు చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ఈ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందా అని. కేవలం విజయానికే కాదు, చెడు మీద మంచి తాలూకా విజయం, రావణాసురుడి మీద రావణుడి తాలూకా విజయం, మహిషాసురుడి మీద దుర్గమ్మ తాలూకా విజయం. అటువంటి యొక్క విజయం ప్రతి ఒక్కరి ఇంటిలో, ప్రతి ఒక్కరి గుండెల్లో ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ కూడా మీరందరూ కూడా ఉండాలని ఈ పవిత్రమైనటువంటి వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. మనం దసరా నాడే ఈ రోజు జరుపుకోవాలి. ఇది అయినా 2 రోజులు ఆలస్యమైనా సరే ప్రతి ఒక్కరు ఉత్సాహంగా వచ్చారని అంటే ఎంత ఆతృతతో ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మీరు వస్తుంది. అటువంటి మీ అందరి కోసం భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఆధ్యాత్మికం కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు, మరింకెన్నెన్నో మన శ్రీకాకుళం జిల్లాలో మీ అందరి కోసం నిర్వహించడానికి మేము ఎప్పుడు కూడా మీ కట్టుబడి ఉన్నామని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే దసరా సందర్భంగా ఈ రోజు ఈ రావణ దహన కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఆ రోజు సైక్లోన్ ఎఫెక్ట్ కారణంగా ఈ రోజుకి పోస్ట్ పోన్ చేశాం. నేను ఇంత రెస్పాన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ దీపావళి పెట్టేద్దామని అడిగాను నేను, కానీ పర్లేదు వస్తారన్నారు. నిజంగా శ్రీకాకుళం ప్రజలందరూ ఎంటర్టైన్మెంట్ కోసం ఎంత ఆసక్తిగా ఎదురు వస్తారనేది ఈ రోజు మాకు పూర్తిగా అర్థమైంది. ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేద్దాం. ఎందుకంటే అక్కడ పాట బొమ్మల్లో స్టేట్ ఫెస్టివల్ చేసాం. సో ఇవన్నీ హ్యాపీ ఆంధ్రలో భాగంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానికోసం మన కిందరాపు సురేష్ గారు, గౌరవ కేంద్ర మంత్రి వర్యులు కజిను, అలాగే డాక్టర్ గారు ముందుకు వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే వెంటనే నేను కలెక్టర్ గారికి, అలాగే కమిషనర్ గారికి, డిఎస్పీ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి వెంటనే అడిగి ఈ కార్యక్రమాలకు సపోర్ట్ చేయమని అడగడం జరిగింది. యంత్రాంగం అంతా ఇక్కడే ఉంది. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా 20 ట్రీస్ పెట్టారండి. ఆ 20 ట్రీస్ కూడా ఈ విధంగా బాంబులు సెట్ చేశారు. క్రాకర్స్ చూడండి, ప్రతి ఒక్కరూ అది షూట్ చేయడానికి ఏ విధంగా మొబైల్ పెట్టుకుని ఉన్నారు. ప్రతి ఒక్కరూ మొబైల్లో షూట్ చేస్తారండి ఈ అద్భుతమైన దృశ్యాన్ని. కన్నులు విందుగా ఉందండి, చూస్తే చాలా చాలా ఆనందంగా ఉందండి. ఒకేసారి ఇన్ని క్రాకర్స్ ఈ విధంగా చూడడం అనేది చాలా గుడ్ ఫీల్. చూడండి, ప్రతి ఒక్కరు హ్యాండ్స్లో మొబైల్ ఏ విధంగా వాళ్ళ మొబైల్లో బంధిస్తున్నారో చూడండి ఈ చిత్రాన్ని, ఈ ఆనందకరమైన దృశ్యాన్ని.
2025 for the first time in శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్ లో ఫర్ ది ఫస్ట్ టైం మన శ్రీకాకుళంలో రావణ దహన అనేది ఈరోజు విజయదశమి సందర్భంగా చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. జై శ్రీరామ్! జై శ్రీరామ్! జై శ్రీరామ్! జై శ్రీరామ్! జై శ్రీరామ్! ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారి చేతుల మీదుగా ఈ రావణ్ అనేది చేయడం జరిగింది. జై శ్రీరామ్! జై శ్రీరామ్! జై శ్రీరామ్! రావణ దహన అంగరంగ వైభవంగా జరుగుతుంది.